ప్రార్థనా స్వరం నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ యొక్క సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు పునరుద్ధాన దినము, ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో గడపాలి. ఈరోజు మరి 2 ఆరాధనలు, ఈరోజు ఉదయకాలము 11 నుంచి 2 గంటల వరకు, మళ్ళీ అలాగే రాత్రి 9 గంటల నుంచి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నవారు మీరు మెసేజ్ ద్వారా దేని ద్వారా మాకు తెలియపరిస్తే మేము మీకు రెస్పాన్స్లు ఇస్తాము. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ భయపడకుండా ధైర్యంగా ఉండండి. దేవునికి ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ద్వితోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆమేన్, హల్లెలూయా. భయపడకుడి, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను బలపరచువాడు నీ దేవుడైన యెహోవా, నిన్ను స్థిరపరచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన దహించగ్నుడు, మహాశక్తి అయినాడు, మహాకృప అయినది. ఆయన సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు. ఆ అధికారములు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన ప్రకారము చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, కోరదగిన దేవుడు. ఆయనను ఆరాధించుట వలన, ఆయనను మహిమపరచడం వలన గొప్ప ఆ శక్తినే కాదు, ఆయన ఇచ్చిన మాటను, ఆయన ఇచ్చిన చేసే కార్యములన్నిటిని కూడా మనము తప్పక పొందుకుంటాము. మీరు ఖచ్చితంగా దేవుని యందు ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని ఆరాధించండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈరోజు దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. భయపడకండి, జడియకండి, ధైర్యం ఉండండి. దేవుడు సెలవిస్తున్నాడు, నీతో కూడా వచ్చేవాడు దేవుడైన యెహోవాయే. వేరొక వారు ఎవ్వరు రారు, ఏ మనుషులు రారు. ఎవ్వరు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చను, నిన్ను బలపరచను, నేను తీరపరచను. నీ కష్టం, నీ శోధనలో, ప్రతి సమయం, ప్రతి వ్యాధి, రోగ వ్యసనాలు, అన్ని విషయాల్లో ఆయనే నిన్ను ముట్టాలి, ఆయనే స్వస్థపరచాలి, ఆయనే నీకు విడుదల ఇవ్వాలి. ఆయనే సమస్తము చెయ్యగలిగినటువంటి సమర్థుడు, చేస్తాడు. అది విశ్వాస ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన. ఆయన నమ్మకమైన దేవుడు. ఖచ్చితంగా నేను సెలవిస్తున్నాను, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయంలో ఖచ్చితంగా మీరు నమ్మితే చాలు, మీరు ఈ కార్యం చూస్తారని నేను ఖచ్చితంగా మీ అందరికీ సెలవిస్తున్నాను. తప్పనిసరిగా. ఎందుకంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, కానీ అవన్నీ మేము బయట పెట్టలేకపోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క మహిమను, దేవుని గొప్ప శక్తి, గొప్ప కృప, ఆదరణ, ఆత్మశక్తి, అభిషేకం మీరు పొందుకోవాలంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన దేవుడు సెలవిచ్చినట్టుగా, మోషేకు దేవుడు సెలవిచ్చినట్టుగా, మోషే యెహోషువకు సెలవిచ్చినట్టుగా ఈ రీతిగా మీరు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. కనుక మీరు ధైర్యం ఉండండి, భయపడకండి, జడియకండి. ఆయన మనందరికీ తోడే నడిపించును గాక. ఈ విషయంలో చిన్న ప్రార్థన చేసుకున్న. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రతి బిడ్డను అయ్యా మీ యొక్క స్వాధీనంలో తీసుకుని ఈ దినమంతా వారిని కాచి కాపాడి నీ కృప, నీ ఆదరణ, నీ శక్తి, నీ అభిషేకమును కుమ్మరించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.